కానీ అక్కడక్కడ కొన్ని వెబ్సైట్లో కానీ లేదంటే న్యూస్ వెబ్సైట్లో ముఖ్యంగా మన తెలుగు సైట్స్లో కూడా రెట్టింపు ఆదాయాన్ని సంపాదించవచ్చు, ట్రేడింగ్లోకి వచ్చిన తర్వాత కోట్ల సంపాదన ఎలా చేశారంటూ కొన్ని వార్తలు వస్తూ ఉంటాయి. బేసిక్గా వెంటనే అట్రాక్ట్ అయిపోయి ఈ రోజుల్లో ట్రేడింగ్లోకి వచ్చే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది, క్రమంగా నష్టపోవడం, ఆ తర్వాత వెనక్కి వెళ్ళిపోవడం. సో నిజంగానే రెట్టింపు ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఉంటుందా? అసలు మార్కెట్ని ఎలా అనాలిసిస్ చేయాలి ఈ కొత్తగా వచ్చే వాళ్ళు అనేది? కొత్తగా వచ్చేవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మార్కెట్లో రెట్టింపు ఆదాయాలు అట్లాంటివన్నీ కూడా చాలా తప్పండి. అంటే నిజంగా అవి చాలా కష్టం అనమాట. యాక్చువల్గా మనం మార్కెట్ రిటర్న్స్ కనుక మనం చూసినట్లయితే లాంగ్ టర్మ్ యావరేజ్లో మనకి 18 to 20% అనేది మంచి ఒక బెంచ్ మార్క్ పర్సంటేజ్గా మనం తీసుకోవచ్చు. అంటే అది త్రూ ఇన్వెస్టింగ్ ద్వారా. అదే ట్రేడింగ్ చేసినప్పుడు మంచి రిటర్న్స్ వస్తాయంటే రావచ్చు, కానీ అది చాలా ప్రాక్టీస్ తర్వాత, చాలా సంవత్సరాల కృషి తర్వాత మాత్రమే వస్తుంది. అంతేగాని మార్కెట్లోకి రాగానే రిటర్న్స్ రావడం అనేది చాలా 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 కష్టమైన విషయం. అలాగే సక్సెస్ పర్సంటేజ్ తీసుకున్నట్లయితే మీరు ఇన్వెస్టింగ్ ఆస్పెక్ట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ యాజ్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్గా మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు సక్సెస్ రేటు దాదాపుగా 25% to 30% పీపుల్ సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అది వాళ్ళకి మంచి క్వాలిటీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి అట్లాగే మంచి టైం కనుక మార్కెట్స్కి ఇచ్చినట్లయితే ఒక 30% ఆఫ్ ది పీపుల్ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. అట్లాగే ట్రేడింగ్ చేసే వాళ్ళ పర్సంటేజ్, అంటే సక్సెస్ఫుల్ పర్సంటేజ్ చూసినప్పుడు ఆ నెంబర్స్ చాలా డిస్టర్బింగ్గా ఉంటాయి. అంటే కేవలం 1 లేదా 2% మాత్రమే సక్సెస్ అవుతూ ఉంటారు. అంటే ఒక 100 మంది ట్రై చేస్తే ఒక్కళ్ళు మాత్రమే సక్సెస్ అయ్యే అవకాశం ట్రేడింగ్లో ఉంది. సో ట్రేడింగ్ అనేది చాలా చాలా కష్టమైన ప్రక్రియ, కానీ రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళు చెప్తున్నట్టు మీకు వెబ్సైట్స్లో కానీ యూట్యూబ్లో కానీ చూసినప్పుడు రెట్టింపు లాభాలు, కోట్లల్లో లాభాలు ఇవన్నీ చెప్తుంటారు, కానీ ఆ సక్సెస్ రేట్ అనేది చాలా చాలా తక్కువ. సో వాటిని చూసి మోసపోవద్దని చెప్తాను. కానీ ఇన్వెస్టర్స్ కన్నా కూడా ట్రేడింగ్లోకి ఎక్కువ వస్తున్నారు ఈరోజు. ఎందుకంటే మీరు అన్నారు ఇన్వెస్ట్మెంట్లో చేస్తే కనుక 25% వరకు సక్సెస్ రేట్ ఉంటుంది, కానీ ట్రేడింగ్లో 1% ఉంటుందని. కానీ ట్రేడింగ్లో ఉన్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది అనడానికి కారణం? ట్రేడింగ్ ఎక్కువగా ఉండటానికి కారణం ఏంటంటే అంటే ఈరోజు మనకి యాక్సెస్ అనేది చాలా ఈజీ అయిపోయిందండి. ఇదివరకు ట్రేడింగ్ చేయాలి అంటే పాత రోజుల్లో ఒక బ్రోకర్ని సంప్రదించి ఆ బ్రోకర్కి కాల్ చేసి ప్రైస్ ఎంత ఉందో తెలియదు మనకి, అప్పటికి కనుక్కొని ఇవన్నీ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఏమవుతుందంటే జస్ట్ మన కళ్ళ ముందే యాప్స్ ద్వారా కానీ లేకపోతే వెబ్సైట్స్ ద్వారా కానీ షేర్ ప్రైసెస్ తెలుస్తున్నాయి, గ్రాఫ్స్ చూడగలుగుతున్నాము, ప్రైస్ ఎటు ట్రెండ్ అవుతుంది అనేది మనకు అర్థమైపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఈ కారణాల చేత కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ అందరూ కూడా సడన్గా జస్ట్ క్లిక్ ఆఫ్ ఏ బటన్తో ట్రేడింగ్ మొదలు పెట్టచ్చు. సో అలా మొదలుపెట్టి నష్టాలు పొందుతూ ఉంటారు. ఇనిషియల్ లక్ అనేది ఒక ఫ్యాక్టర్ ఉంటుందండి. అంటే ఇనిషియల్ లక్ ద్వారా కొంతమందికి డబ్బు ఫస్ట్ ఫేజ్లో వస్తుంది, కానీ తర్వాత ఒక 2-3 నెలల తర్వాత అది కూడా పోయి ఫైనల్గా నష్టాల్లోనే ఉంటారు. అంటే ఆర్థికంగా సపోర్ట్ చేసుకొని తట్టుకోగలిగే వాళ్ళు ఫర్దర్గా ట్రేడింగ్ నేర్చుకోవాలని ఉత్సాహం ఉన్న వాళ్ళు ఉంటారు మార్కెట్లో. కానీ కేవలం ఏదో షార్ట్ టర్మ్లో ఏదో సంపాదించాలనుకున్నప్పుడు ఈ ట్రేడింగ్ అనేది కష్టం అవుతుందండి. అంటే మీరు అన్నట్లు కొత్తగా వచ్చే ఇన్వెస్టర్స్ మాత్రం కొంత ప్రాక్టీస్, కొంత ట్రైనింగ్ తర్వాత మాత్రమే ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్లో ఉండాలని చెప్తాను. అంటే టార్గెట్ ఎంతగా వెళ్తే కొంత సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందంటారు ఈ ట్రేడింగ్లో? అంటే ట్రేడింగ్లో పర్సంటేజ్ ఆఫ్ టార్గెట్ మనం ఎప్పుడైనా లాస్తో కంపేర్ చేసినప్పుడు, అంటే ట్రేడింగ్లో ఒక పర్సంటేజ్ ఆఫ్ టార్గెట్ కానీ ఇవన్నీ రూల్స్ కింద వస్తాయండి బేసిక్గా. అంటే టార్గెట్స్ ఎంత నిర్ణయించుకోవాలి, స్టాప్ లాస్లు ఎంత నిర్ణయించుకోవాలి, ఇవన్నీ రూల్స్ కింద వస్తాయి. ఈ స్ట్రాటజీస్ మీకు చాలా యూట్యూబ్లో దొరుకుతాయి. అన్నిట్లో ప్రాబబిలిటీస్ కనుక మనం చూసినప్పుడు ఏ ట్రేడింగ్ ఫార్ములాలో కూడా లేకపోతే స్ట్రాటజీలో కూడా ఒక 70% అనేది సక్సెస్ రేట్ ఉంటుంది. కానీ 70% సక్సెస్ రేటు, 30% ఫెయిల్యూర్ రేట్ ఉన్నప్పటికీ దాన్ని ప్రాక్టీస్ చేయటము, దాన్ని ఏళ్ల తరబడి ప్రాక్టీస్ చేయటం అనేది చాలామందిలో ఉండదు. ఎందుకంటే ఒక 2-3 నెలల తర్వాత సీజన్ మారినట్లు
ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ స్ట్రాటజీలో కొంత టఫ్ టైం అనేది వస్తూ ఉంటుంది. అలాంటి టఫ్ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా స్ట్రాటజీ మారుస్తారు. స్ట్రాటజీ మార్చినప్పుడు మళ్ళీ అది మళ్ళీ కొత్తగా ఉంటుంది. సో దాన్ని కొంతకాలం ప్రాక్టీస్ చేసిన తర్వాత దాంట్లో కూడా మళ్ళీ కొంతకాలానికి గడ్డు టైం వచ్చినప్పుడు మళ్ళీ ఆ స్ట్రాటజీ వదిలేసి ఇంకో స్ట్రాటజీకి వెళ్తూ ఉంటారు ఇన్వెస్టర్స్, ట్రేడర్స్. అలా వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఒక స్ట్రాటజీలో నిలకడగా ట్రేడ్ చేయకపోవడం వల్ల అక్కడ వచ్చిన అనుభవం అనేది తర్వాత రోజుల్లో వేరే స్ట్రాటజీకి పనికిరాదు. కాబట్టి వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక స్ట్రాటజీ ప్రాక్టీస్ చేసేటప్పుడు అదే కొన్ని సంవత్సరాల పాటు ప్రాక్టీస్ చేస్తే దాంట్లో పూర్తి లోతుపాట్లు అంటే ఎంత డ్రాడౌన్ వస్తుంది, అంటే డ్రాడౌన్ అంటే ఎంత మన పెట్టుబడి ఎంత క్షీణిస్తుంది, క్షీణించిన పెట్టుబడి మళ్ళీ రిటర్న్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి ఒకే స్ట్రాటజీకి స్టిక్ అవ్వటం, తర్వాత ఆ స్ట్రాటజీని కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తే ఒక కన్సిస్టెంట్ రిటర్న్ అనేది అప్పుడు వాళ్ళు తెచ్చుకోగలుగుతారు. సో ఇక్కడ మార్కెట్లో మనం కన్సిస్టెంట్గా ఒకే స్ట్రాటజీ చేసినప్పుడు మనకు మార్కెటే కొంత ట్రైన్ చేస్తుంది, అంటే మార్కెటే చెప్తుంది ఇట్లా ట్రేడ్ చేయాలని. ఆ విషయాన్ని గ్రహించిన వాళ్ళు మంచి ట్రేడర్స్గా మారుతారు. అంటే కన్సిస్టెంట్గా ఒకే స్ట్రాటజీ మీరు చెప్తున్నట్లుగా వెళ్తూ ఉంటే నష్టపోతున్న క్రమంలో కూడా స్ట్రాటజీని చేంజ్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు, ఆ ధైర్యం చేయకూడదు. అంటే ఇప్పుడు ఇది ప్రాబబిలిటీ గేమ్ అండి. అంటే ఏ ట్రేడ్ సక్సెస్ అవుతుంది, ఏ ట్రేడ్ ఫెయిల్ అవుతుంది అనేది ముందుగా ఎవరికి తెలియదు. అవును. సో ఈ స్ట్రాటజీలో మనం బ్యాక్ టెస్ట్ అనేది చేస్తాం. బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు ఒక స్ట్రాటజీలో కొన్ని వారాల పాటు, కొన్ని నెలల పాటు ఆ స్ట్రాటజీ ఫెయిల్ అవుతూ ఉంటుంది. కానీ అల్టిమేట్గా ఒక ఇయర్ దాటేటప్పటికి మళ్ళీ అది ప్రాఫిట్స్లో ఉంటుంది. ఆ విషయాన్ని గ్రహించాలి. సో ఇప్పుడు మనము ఒక స్ట్రాటజీలో ఒక నెల రోజులు ప్రాఫిట్స్ సంపాదించిన తర్వాత లాస్ ఫేజ్ స్టార్ట్ అయినప్పుడు ఏ ట్రేడర్ అయినా షేక్ అయిపోతాడు. షేక్ అయిపోయి ఆ స్ట్రాటజీ వదిలేద్దాం అనిపిస్తూ ఉంటుంది. వదిలేస్తే ఏం చేయాలి, నెక్స్ట్ ఇంకో ప్రాఫిటబుల్ స్ట్రాటజీస్కి వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే మార్కెట్లో నేను ఇందా చెప్పినట్టు మార్కెట్స్ అనేది ఒక సీజన్స్ మార్చుకున్నట్టు మన రెగ్యులర్ సీజన్స్ మారినట్టు మార్కెట్ కూడా తన సీజన్స్ మార్చుకోవటం అంటే సీజన్స్ అంటే ఏం లేదండి. అంటే ఇక్కడ వాలటిలిటీ పెరగటం, వాలటిలిటీ తగ్గిపోవటం, స్తబ్దుగా ఉండటం, కొంతకాలం మార్కెట్ సడన్గా అత్యుత్సాహంగా ఉండటం, ఇట్లాంటి కారణాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. సడన్గా క్రాష్ అయిపోవటం, ఇవన్నిటినీ మీ స్ట్రాటజీ తట్టుకొని ముందుకెళ్లే విధంగా ఉండాలి. అలాంటి సందర్భాల్లోనే మార్కెట్స్లో డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంది.